ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. చారిత్రక, ఆధ్యాత్మిక, కళాత్మక విశిష్టతతో త్రిపుటిగా భాసిల్లుతున్న డిచ్పల్లి రామాలయం గురించి మరికొన్ని విశేషాలు ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం, తరిద్దాం. ఇంకా ఇక్కడ ఈ ఆలయంలో అనేక అవాంతరాల అనంతరం గర్భాలయంలో విగ్రహాలను పునఃప్రతిష్ఠించిన అనంతరం నిరంతరాయంగా పూజలు జరుగుతూనే ఉన్నాయి. పండుగలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని ఈ ఆలయ మరో పూజారి మాటల్లో విందాం. 1949లో ఇక్కడ గజవాడ చిన్నయ్య గారు అని చెప్పేసి పెద్ద వైశ్యుడు ఉండేవాడు. వాడు చాలా పెద్ద మోతుబరి, ఈ 40 గ్రామాలకు పెద్ద అధిపతి. వారికి పుత్ర సంతానం లేదు. ఒకవేళ నాకు కనుక పుత్ర సంతానం కలిగినట్టయితే ఈ కిల్లాను ఒక ఆలయంగా మారుతానని చెప్పేసి అనుకున్నాడట. అనుకున్న ప్రకారంగా అతనికి 1949లో కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే అతను రామదాసు నామకరణం చేస్తూ రాజస్థాన్ విగ్రహాలు తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఈ డిచ్పల్లి రామాలయం కిల్లగా పేరు ఉంటూ వచ్చింది. కూర్మాకరంగ దేవాలయాలు కేవలం 3 దేవాలయాలు. ఒకటి శ్రీకాకుళం జిల్లా దేవాలయము, రెండవది తిరుపతి దేవస్థానము, మూడవది మా డిచ్పల్లి రామాలయము. ఈ దేవాలయాన్ని కూడా కూర్మాకారం నిర్మించారు. అంతేకాక ఇంకొక విశేషం ఏంటంటే మన యొక్క శాస్త్ర ప్రకారము మనకు ఉన్నటువంటి కళలు 64 కళలు. ఈ 64 కళల్లో అతి ముఖ్యమైన కళలు 16 కళలు. ఆ 16 కళల్లో మరీ అతి ముఖ్యమైన కళలు 8 కళలు. ఈ 8 కళలు ఏవండి అంటే, ఒకటి జీవకళ, వృక్షకళ, శిల్పకళ, కామకళ, చిత్తకళ, వేరకళ, జంతుకళ. ఈ విధంగా ఈ యొక్క దేవాలయాన్ని కూడా 16 భాగాల్లో కడుతూ 8 కళలు ఈ దేవాలయం పైన చూపించాడు. అది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడైతే ఈ మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో అక్కడి నుంచి బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక్క రామనామం 1000 విష్ణు నామాలతో సమానమైనది. రామనామ జపం వల్ల మహత్తరమైన పుణ్యఫలం కలుగుతుంది అని సాక్షాత్తు పరమేశ్వరుడే పలికాడట. అటువంటి జగన్మంగళ కారకుడైన శ్రీరామచంద్రుడికి కళ్యాణం వైభవోపేతంగా జరగడం మనకు తెలుసు. కానీ విశేషించి లోక కళ్యాణం కోసం ఏడాదిలో 2 సార్లు కళ్యాణోత్సవం జరిగే ప్రత్యేకత గల ఆలయం డిచ్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. శ్రీరామచంద్రుని ఆలయానికి ఆగ్నేయంగా కోనేరు ఉంది. కోనేటి మధ్యలో మంటపం ఎంతో ఆకర్షణీయంగా ఉండి ఆకట్టుకుంటుంది.
ఆలయ ఆవరణలోనే మరోపక్క నవగ్రహాల మంటపం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ దశమి నుండి మాఘశుద్ధ విదియ వరకు సామూహిక ఉత్సవాలు జరుపుతారు. చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు నవరాత్రులు నిర్వహిస్తారు. చివరగా నవమి రోజున రాములవారి కళ్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా స్వామివారికి మహాభిషేకం, నిత్యాభిషేకం, పుష్పాలంకరణ, అఖండ దీపారాధనతో స్వామిని కొలుస్తూ ఉంటారు. భక్తులు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా వైకుంఠ ఏకాదశి, శ్రీరామ నవమి పర్వదినాలతో పాటు ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు బ్రహ్మాండంగా కళ్యాణం నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మరికొన్ని విశేషాల్ని ఇక్కడి పూజారి మాటల్లోనే విందాం. ఈ యొక్క దేవాలయంలో సుమారుగా ఎన్నో సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలు, గ్రామస్తులందరూ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, దేవాలయము దినదిన అభివృద్ధి కావాలని కోరుకుంటూ మన సనాతన హిందూ ధర్మాన్ని కూడా కాపాడుతూ ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణిమ ద్వితీయ వరకు ఈ 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యంత వైభవంగా స్వామివారు ప్రతి పౌర్ణమి గ్రామంలో ఊరేగింపుతూ గ్రామంలో ప్రతి పౌర్ణమి పల్లకి సేవతో అందరినీ భక్తులను దర్శనమిస్తూ, అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనంతో స్వామివారు ఈ యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ, అలాగే రామనవమి ముఖ్యమైనటువంటి ఈ యొక్క రామనవమి సందర్భంగా ఈ 9 రోజుల పాటు నిత్య పూజ కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ఈ యొక్క రామనవమిని జరుపుతూ రామ జననముతో పాటు కళ్యాణము, మరుసటి నాడు ఈ యొక్క పట్టాభిషేకము కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలని జరిపిస్తూ ఉంటున్నారు. కావున మీ అనుకూలత సమయాన్ని కేటాయించి ఈ డిచ్పల్లి ఖిల్లారామాలయంకి ఒక్కసారి వచ్చి వీక్షిస్తూ ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి యొక్క ప్రశాంతత, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాతావరణంతో మీ యొక్క మనసు యథాగ్రతంగా అయ్యి రావాలని కోరుతున్నాము. అలాగే మా యొక్క దేవాలయంలో ముఖ్యమైనటువంటి సీతారామచంద్ర స్వామి వారు కళ్యాణకారకుడు కాబట్టి వివాహ దంపతులు అత్యంత వైభవంగా దినదిన అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క దేవాలయంలో వివాహ కాని వాళ్ళు జంటలు వచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి మనోకామన పరిపూర్ణము అని గాక ఈ యొక్క రాముల వారి యొక్క అనుగ్రహం మీ చేత ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క రామనవమికి అత్యంత వైభవంగా ఈ యొక్క జనాలు వచ్చి మా యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క కృపాకి పాత్రులై అత్యంత వైభవంగా రామనవమి జరుపును. కాబట్టి అందరూ కూడా యథాభక్తి వచ్చి స్వామివారికి దర్శనాన్ని కృపాపాత్రులై తెలియజేస్తున్నాము అని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.
ఈ క్షేత్రంలో మాఘ పౌర్ణమికి జరిపే రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండగా, ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. మృత్యు సోమకుని మును చంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడయ్యుండగా, భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడయ్యుండగా, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. దశగ్రీవుమును దండించిన ఆ దశరథ రాముని దయమనకుండగా, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. దుష్టకంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపదోయుండగా, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు నెరనౌమియుండగా, రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు నెరనౌమియుండగా, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. శ్రీరాముడు విష్ణువు యొక్క దశావతారాల్లో 7వ అవతారమని విష్ణు పురాణం చెబుతోంది. భాగవతంలోని 9వ స్కందంలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో అనేక చోట్ల రాముడి ప్రస్తావన కనిపిస్తుంది. అంతా రామమయం ఈ జగము, అంతా రామమయం ఈ జగము, అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాము జనంతరూపమున వింతలు సలుపగ, అంతా రామమయం ఈ జగము, అంతా రామమయం. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాబుధులు అఖిల జగంబులు, అంతా రామమయం ఈ జగము, అంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా, అంతా రామమయం ఈ జగము, అంతా రామమయం. నదులు వనంబులు నానా మృగములు విదిత
యుగాలు మారినా తరగని వైభవం రామయ్యది. యుగ యుగాలకు పూజింపదగిన ఔన్నత్యం రామునిది. మనుషులందరూ అనుసరించదగిన శుభచరితం రాముడిది. అందుకే రాముణ్ణి మానవజాతిని పునరుద్ధరించడానికి పుడమిపై అవతరించిన దేవుడిగా కొలుస్తారు. ధర్మపాలకుడైన రాముణ్ణి ఇప్పటికీ ఎప్పటికీ ప్రభువుగా మనసులో నిలుపుకుంటారు. నిరుపమ గుణధామా రామా కరుణాంబుధి సోమా నిరుపమ గుణధామా రామా కరుణాంబుధి సోమా రామా కరుణాంబుధి సోమా రఘుపతి రాఘవ రాజా రామ శ్రీకర శుభకర సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ శ్రీకర శుభకర సీతారామ నిరుపమ గుణధామా రామ కరుణాంబుధి సోమా రామ కరుణాంబుధి సోమా సరసరసానన సారవిలోచన సత్యవచన శ్రీ జానకి రమణ సరసరసానన సారవిలోచన సత్యవచన శ్రీ జానకి రమణ మానవాళి మహోజ్వల దీప మానవాళి మహోజ్వల దీప మంజుల మోహన రూప కలాప నిరుపమ గుణధామా రామ కరుణాంబుధి సోమా రామ కరుణాంబుధి సోమా ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రాములవారి దర్శనంతో కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసంతో మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక ఆలయ విశిష్టత గురించి ఇక్కడికొచ్చిన కొంతమంది భక్తుల మాటల్లో కూడా విందాం. జై శ్రీరామ్ అందరికీ. నా పేరు శశాంక్. ఇవాళ ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతనమైన చరిత్ర కలిగిన మన డిచ్పల్లి రామాలయంకి రావడం జరిగింది. నేను మా మిత్రుడు కలిసి. చాలా పురాతనమైన రామాలయం, చాలా సత్యమైన దేవుడు మన రాముడు. మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు చూపెట్టిన దారిలో మన అందరినీ నడవమని సూచిస్తూ ఎల్లప్పుడూ వాళ్ళ ఆశీర్వాదాలు మన మీద ఉంచుతూ ఎప్పుడూ విజయం సాధించాలని సూచించిన వ్యక్తులు. జై శ్రీరామ్ అందరికీ. నా పేరు దినేష్ కార్తిక్ అండి. నేను తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్నాను. మాది నల్గొండ. మేము ఈరోజు డిచ్పల్లిలో ఉన్న రామాలయం గుడికి వచ్చినాం. అది కూడా బర్త్డే ఉందని దర్శనం చేసుకోనికి వచ్చినాం. మేము అప్పుడప్పుడు ఈ గుడికి వచ్చి పోతుంటాం. ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది, పైగా మంచిగా అనిపిస్తుంది అని రావడం పోవడం జరుగుతుంది. ఇక్కడ
వాతావరణం కూడా మంచిగానే ఉంటుంది. ఈ గుడిని చూస్తే చాలా పురాతనమైన గుడిలాగా కనిపిస్తుంది. ఈ గుడి దగ్గర నుంచి నిలబడి చూస్తే చుట్టూరా చాలా పచ్చదనంగా కనిపిస్తుంది, పంట పొలాలు. అలాగే ఇది స్వయంభూ వెలిసిన దేవాలయం. ఈరోజు మేము ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి చాలా ఆనందంగా భావిస్తున్నాం, పైగా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. మేము పెద్దవాళ్ళగొట్టు, నా పేరు సంతోషి, మా ఆయన పేరు నవీన్. మేము ఇక్కడ డిచ్పల్లి కిల్లా రామాయలంకి వచ్చాము. మేము వారము ఇక్కడికి వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ శ్రీరామనవమికి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన టెంపుల్కి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మేము ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాము, పుట్టినరోజు పెళ్లి రోజులకి అట్లా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది జనాలు కూడా ఉంటారు, ఫోటోషూట్లు అక్కడ జరుపుకుంటారండి. చాలామంది ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది కొండపైన ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తామండి, ఇక్కడ విజిట్ చేస్తాను, చాలా బాగుంటుందండి. అందరికీ నమస్కారం. నా పేరు వంశీకృష్ణ, మాది లక్కోర, నేను అడ్వకేటు. నేను ఈరోజు డిచ్పల్లి కిల్లా రామాలయంకి రావడం జరిగింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా కొడుకు పుట్టినరోజు. సో నా కొడుకు పుట్టినరోజు కాబట్టి డిచ్పల్లి కిల్లా రామాలయము రాముల వారిని దర్శనం చేసుకుందామని వచ్చిన. ఇక్కడ చాలా అద్భుతంగా గుడి నిర్మాణం జరిగింది. చాలా ఏళ్ళ క్రింద గుడి నిర్మాణం జరిగినట్టుంది, చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ శ్రీరామనవమికి జాతర కూడా జరుగుతుంది అని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పడం జరిగింది. నా కొడుకు పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం వస్తామని అనుకుంటున్నాం. చూడాలి, ఇక్కడైతే అంత బాగుంది. ఇంకా కొంచెం డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ వాళ్ళు ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రారా శ్రీ రఘురామ, రారా శ్రీరామ, రారా శ్రీ రఘురామ, రారా శ్రీరామ. పరిమేళ గంధంబు అలదేను రారా, పరిమేళ గంధంబు అలదేను రారా, రారా శ్రీ రఘురామ, రారా శ్రీరామ, ఇటు రారా శ్రీరామ. పరిమేళ గంధంబు అలదేను రారా, అలదేను రారా. చారిత్రక, ఆధ్యాత్మిక, కళాత్మక విశిష్టతతో త్రిపుటిగా భాసిల్లుతున్న డిచ్పల్లి రామాలయంలో నెలవై ఉన్న ఆ సీతారామచంద్రస్వామి అపార కృపా కటాక్షాలు అన్ని వేళలా అందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ జై శ్రీరామ్. पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि
ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా మరి. నమస్తే.